చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. చిన్ని వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఆటోలో కోర్టుకి వెళ్తుంటే హరి ఫోన్ చేసి కావేరితో దేవా వాళ్ళ మనుషులు నా దగ్గరికి వచ్చి మెమొరీ గురించి అడిగి మా ఇల్లు మొత్తం సెర్చ్ చేశారు. అలాగే కావేరి ఎక్కడ, చిన్ని ఎక్కడ అని అడిగారు. వాళ్ళు నన్ను కొట్టారు. మీరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అని హరి చెప్పాడు. కావేరి సరే అంటుంది. నీవు హాస్పిటల్కి వెళ్ళు హరి అని చెబుతుంది. కావేరి ఆటో ఆయనని బాబు అర్జెంటుగా బస్టాండ్కి పోనివ్వు అని చెబుతుంది. చిన్ని ఏమైందమ్మా, కోర్టుకి వెళ్దామని అన్నావు కదా, ఇప్పుడు బస్టాండ్కి వెళ్దామంటున్నావు ఎందుకు అమ్మా అని అంటుంది. ఏం జరిగింది అమ్మా అని అంటుంది. నువ్వు ఏం భయపడకు, కంగారు పడకు చిన్ని అంటుంది. ఆటో మధ్యలో ఆగిపోతుంది. ఏమైంది అన్న. ఏమో మేడం చూస్తాను. ఏమైంది, స్టార్ట్ కావడం లేదా మేడం, ఆటో స్టార్ట్ కావడం లేదు, వేరే ఆటో చూసుకోండి. కావేరి వేరే ఆటో ఆపుతుంది. చిన్నిని ఎక్కిస్తుంది. కావేరి ఎక్కుతుంటే కావేరి చేతిలో మెమొరీ కింద పడుతుంది. దానిని తీయడానికి కావేరి కిందకి వంగగానే దేవా మనుషులు గన్తో షూట్ చేస్తారు. కావేరి తలకి తాకుతుంది. అప్పుడు చిన్ని అమ్మ అని ఏడుస్తుంది. కావేరి, చిన్ని తప్పించుకుని పారిపోతారు. దేవా మనుషులు చిన్ని మీద కర్ర విసిరేస్తారు. చిన్ని తలకి దెబ్బ తగులుతుంది. చిన్ని, కావేరి పారిపోతారు. బాలరాజు జైలులో ఒక పోలీస్ ఫోన్ అడుగుతాడు. పోలీస్ జైలర్ గారు చూస్తే నా ఉద్యోగం పోతుంది, ఇదిగో మాట్లాడు అని పోలీస్ ఇస్తాడు. కావేరికి ఫోన్ చేస్తాడు. కావేరి ఫోన్ ఎత్తుతుంది. కావేరి మెమొరీ దొరికిందా అని అడుగుతాడు. దొరికింది బాల అని చెబుతుంది. అయితే హరి దగ్గరికి వెళ్ళి అన్నీ అని చెబుతాడు. కావేరి మాట్లాడుతుంటే చిన్ని తీసుకొని నాన్న కొంతమంది రౌడీలు మా వెంబడి పడినారు, వాళ్ళ దగ్గర రివాల్వర్ ఉంది, దానితో అని మాట్లాడుతుంటే బాలరాజు దగ్గర ఫోన్ గుంజుకుంటారు. పోలీస్ జైలర్ గారు వస్తున్నారు అని చెప్పాడు. త్వరగా బాలరాజు మళ్ళీ పోలీస్ని ఫోన్ అడిగి తీసుకుంటాడు. కావేరి ఫోన్ చేస్తే ఫోన్ కలవదు. అప్పుడు జైలర్ గారు వచ్చి ఫోన్ గుంజుకుంటాడు. నీకు ఫోన్ ఎవరిచ్చారు అంటాడు. అక్కడ పోలీస్ నాదే సార్, ఎక్కడ పడిపోయింది నాకు తెలియదు, ఆ ఫోన్ ఆయనకి దొరికింది అంటాడు. పోలీస్ జైలర్తో బాలరాజు నా ఫ్యామిలీ చాలా రిస్కులో ఉన్నారు సార్, ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉన్నారు సార్ అని అంటాడు. జైలర్ పోతే పోని ప్రాణాలే కదా అని అంటాడు. బాలరాజు సార్ మీకు కూడా కుటుంబం ఉంది కదా అని మాట్లాడకండి అంటే జైలర్ గారు బాలరాజుని కొడతాడు. జైలర్ గారు ఇక్కడ నేను రాజుని, నేనే మంత్రిని, ఇక్కడ నాకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. చిన్ని, కావేరి ఇద్దరు వస్తుంటే కావేరి పడిపోతుంది. అప్పుడు చిన్ని అమ్మ అని ఏడుస్తుంది. అప్పుడు ఆటో వేసుకొని వస్తారు. గుడిలో కలిసిన భార్యాభర్తలు చిన్నిని, కావేరిని చూసి ఏమైందమ్మా అంటారు. అప్పుడు కావేరి వాళ్ళతో చిన్నిని తీసుకొని వెళ్ళండి, ఏమండి నాకు ఒక సహాయం చేయండి, మీరు తప్ప సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, మీకు పుట్టబోయే బిడ్డతో పాటు నా బిడ్డని కూడా మీ బిడ్డలా పెంచండి ప్లీజ్ అండి అని దయచేసి తీసుకెళ్ళండి నా బిడ్డని మీతో పాటు. అప్పుడు ఆవిడ సరే అమ్మ, నా సొంత కూతులా చూసుకుంటాను. చిన్ని ఏంటమ్మా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, కావేరి వీళ్ళతో వెళ్ళు, చిన్ని రౌడీలు వస్తే నిన్ను చంపేస్తారు అని అంటుంది. అప్పుడు వాళ్ళు చిన్ని దేవుడికి చిన్ని మాకు దేవుడిచ్చిన కూతురిలా మేము భావించి తనకి తల్లిదండ్రులు అవుతాము, చిన్ని నీవు ఎప్పటికీ ఈ ఊరి రావద్దమ్మా అని కావేరి చెప్తుంది. వీళ్ళిద్దరే నీకు అమ్మ నాన్న అని చెబుతుంది. అప్పుడు రౌడీలు వస్తారు. కావేరి, చిన్ని నీవు వెళ్ళిపో అంటూ కావేరి చనిపోతుంది. చిన్ని వాళ్ళు ఆటోలో వెళ్ళిపోతారు. దేవా మనుషులు వచ్చి కావేరిని చూస్తారు. కావేరి చనిపోయింది, చిన్ని పారిపోయింది కదా, దేవా సారికి తెలిస్తే మనని చంపేస్తాడు, సారికి కూడా కావేరి, చిన్ని ఇద్దరు చనిపోయారు అని చెప్పుదాం.